ప్రజలకు సేవ చేయడం మినహా తమకు ఎలాంటి వ్యాపకాలు లేవని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సుజాతమ్మ తెలిపారు. మామ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనిచేశారని, వారి చిత్తశుద్ది, మంచితనమే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యల కారణంగా వలసలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తనకు అవకాశం ఇస్తే వలసల నివారణకు కృషి చేస్తానని చెప్తున్న కోట్ల సుజాతమ్మతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. నమస్తే మేడం. ప్రచార కార్యక్రమాల్లో బాగా దూసుకుపోతున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు ఎట్లా సాగుతున్నాయి? ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. నిజంగా కూడా ఈ ప్రాంతంలోనే అంటే వాళ్ళు కావాలని కూడా ఏది ఇంతవరకు అడగలేదు, కానీ ఇప్పుడు చైతన్యం వచ్చి ప్రజలందరూ కూడా రోడ్లు కానీ మంచినీరు కానీ కావాలని అడుగుతున్నారు. మీ రోడ్డు షోలు కానీ ప్రచార కార్యక్రమాలు కానీ బాగా సాగుతున్నాయి. ప్రజలు కూడా బాగా వస్తున్నారు, మంచి స్పందన వస్తుంది. ఎట్లాంటి సమస్యలు మీరు మీ ముందు ఉంచుతున్నారు? ఎంతసేపున్నా వాళ్ళు రోడ్లు, నీరు తప్ప ఇంకా వేరే దానిలో అడగటం లేదు. ఏమంటే ఇంతవరకు కూడా వాళ్ళకు చేసినటువంటి ఎమ్మెల్యేలు మాకు నమ్మకం లేదు, మీరైతే చేయగలుగుతారు, మేమంతా డోన్లో మాకు బంధువులు ఉన్నారు, మేము కనుక్కొని వచ్చినాము, ఖచ్చితంగా చేయగలుగుతారు అనే ఉద్దేశంతోనే ఈరోజు పాపం వాళ్ళు ఎంత ఇదిగా ఆశగా ఎదురు చూస్తున్నారంటే అంత ఇదిగా ఆశగా ఎదురు చూస్తున్నారు. మీకు టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రాంతం బిడ్డగా మిమ్మల్ని ఎట్లా స్వాగతిస్తున్నారు? ఈ ప్రాంతం ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు, అమ్మ మన ఆడపిల్ల వచ్చింది మన ఇంటికి, మనం ఏం చేయాలో అది చేసి ఆమెకు చూపిస్తాము అని వాళ్ళందరూ కూడా మంచి మనసుతోన, అంటే వీళ్ళకి ఎట్లా అంటే ప్రేమ ఎక్కువ, వీళ్ళకి బయటికి అది బహిర్గతం చేసుకోలేరు, కానీ ఖచ్చితంగా వీళ్ళకి ప్రేమ ఎక్కువ. తప్పకుండా గెలిపిస్తాం, పొమ్మ నువ్వు రావద్దు అని అంటున్నారు. మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎట్లా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏమైనా తేడా ఏమైనా గమనించారు? కాంగ్రెస్ పార్టీ తరఫున లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడి నుంచే నేను పోటీ చేసినాను. అప్పుడు కూడా నాకు ఈ ప్రజలు నేను, ఎందుకంటే మామయ్య గారు చేసినటువంటి పనులేమి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా ఆ రోజుల్లోనే నాకు 22,000 ఓట్లు వచ్చినాయంటే నిజంగా కూడా ఈ ఆలూరు ప్రజలు ఎంత అమాయకులంటే, గవర్నమెంట్ రాదు అయినా కూడా ఈమెను మేము గెలిపించుకోవాలని అంత ఇదిగా ఉండింది. ఏదో ఇంకా మార్పు అది ఇది ఉంటుంది కాబట్టి అట్లా ఆ విధంగా చేసినారు. కానీ ఇప్పుడైతే 100% వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, మా పార్టీ పైన. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు మాకు తీర్చేటోళ్ళు లేరు, మీరు తీరుస్తారు, మీరు గట్టిగా పట్టుబట్టినారంటే వదిలిపెట్టరు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నా మీద మంచి నమ్మకము, అదేవిధంగా అభిమానము అన్నీ ఉన్నాయి. ఇక్కడ వేదవతి ప్రాజెక్టుకి ఆల్రెడీ సీఎం శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఎంతో కాలంగా ఈ వేదవతిని కోరుతున్నారు ఈ ప్రజలు. ఇక్కడ ఇది వస్తే చాలా మంచిది కూడా. ఇది రావడం వల్ల మీ గెలుపుకి ఇది ఏమైనా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆలూరు అయితేనేమి, ఆలార్వి అయితేనేమి, ఆస్పరి అయితేనేమి, ఈ 3 మండలాలకి తాగునీటికి సాగునీటికి ఇబ్బందికరంగా ఉండదు. వీళ్ళు ఒకటే, మాకు ఏ ఊర్లోకి పోయినా కూడా మాకు తాగేటందుకు నీళ్ళు ఇవ్వండి, ముందు రోడ్లు కావాలిస్తే మళ్ళీ చూస్తాం, కానీ ఇప్పుడైతే తాగేటందుకు నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి అంటే అన్ని విధాలు కూడా వేదవతి ప్రాజెక్టు ఆదుకుంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువ కరువు ఉంటుంది, ఎక్కువ వలసలు ఉంటాయి. దీని గురించి ఏమైనా భరోసా ఇస్తున్నారు? అంటే భరోసా అంటే ఈ 3 మండలాలకి ఇప్పుడు వేదవతి వచ్చినా, మరి నగరూరు రిజర్వాయర్ నుంచి అది వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వలసలు పోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 2 పంటలు పండించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వలసలు పోరు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, మాకు నీళ్ళు లేక తెచ్చేటోళ్ళు లేక మేము లాస్ట్ బార్డర్లో ఉన్నందుకు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, కానీ మమ్మల్ని వాడుకొని ఇవ్వటం లేదు. ఈసారి అట్లా జరగదు, నేను ఉంటాను కాబట్టి మీకు ఖచ్చితంగా నేను నీళ్లు వదిలిపెట్టేంత వరకు వదిలిపెట్టను అని చెప్పి ఇస్తున్నాను. వాళ్ళు కూడా అదేవిధంగా నన్ను నమ్ముతున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి మీకు ఎట్లాంటి పోటీ ఉంది? నేను ఎవరి గురించి నేను ఆలోచించటం లేదు, ఎందుకంటే ముందు నేను నా ఇల్లు చక్కబెట్టుకుంటే నేను చేస్తాను, కానీ వాళ్ళు నాకు ఎప్పుడు ఎదురుపడలేదు, వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు. వాళ్ళని గురించి నేను ఆలోచించే టైం లేదు నాకు. నా ప్రజలకు నేను ఏం చేయాలా, నేను ఏం చేస్తే ఈ ప్రజలు బాగుంటారు, ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, లేదంటే వాళ్ళ సమస్యలు ఏమి మిగిలిపోయినాయని దాని గురించి ఆలోచిస్తాను, కానీ నాకు వేరే పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను ఆలోచించను కూడా. వీరభద్రగౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందరు కలిసి చేస్తేనే ఒక తెలుగుదేశం పార్టీ పైకి వస్తుందని చెప్పి తప్పకుండా వాళ్ళు కూడా నాకు అన్ని విధాల, వైకుంఠం వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడున్న నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి సహకారం వల్ల నేను కూడా ఖచ్చితంగా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. మేడం, ఫైనల్గా మీరు గెలుస్తామంటున్నారు, మెజారిటీ ఎంత వస్తుందని భావిస్తున్నారు? నేను మెజారిటీ విషయం చెప్పను, ఆ రోజు చెప్తాను. నేను
ఆల్ ద బెస్ట్ మేడం. ఇది కోట్ల సుజాతమ్మ గారి అంతరంగం. ఖచ్చితంగా గెలుస్తాను, మెజారిటీ అనేది ప్రజలు నిర్ణయిస్తారని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షా మీటి న్యూస్, ఆలూరు, కర్నూలు జిల్లా.